116 మంది మృత్యువాత పడ్డారు. ఒక సత్సంగ్కి హాజరైనటువంటి ఘటనలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో భారీగా మహిళలు, చిన్నపిల్లలు ఊపిరాడక చనిపోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఘటన తెల్లవారే పేపర్లు చూసేవారికి కాస్త విషాదాన్ని నింపింది. సో ఒక బాబా నిర్వహించినటువంటి హత్రాస్లో ఒక బాబా నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు విచ్చేసినటువంటి భక్తులు ఒకేసారి గేటు నుంచి బయటికి రావడంతో ఒకే గేట్ ఉండడంతో తొక్కిసలాట జరిగింది. 116 మంది మృత్యువాత పడ్డారు. అయితే చనిపోయిన వ్యక్తులకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సత్సంగ్ ఘటనతో పాటు ఇటీవల కాలంలో అనేకమైనటువంటి రైలు దుర్ఘటన, లేకపోతే ఇది ఎయిర్పోర్టు స్లాబ్ కొలాప్సు, ఆ తర్వాత ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో. మరి ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఏం కథ అనేది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ఒక విషాదకరమైనటువంటి వార్తతోటి ఇవాళ మార్నింగ్ న్యూస్ పేపర్ అందరికీ ఇండ్లలోకి వచ్చేసింది. సో ఈ అంశం ఇటు పెడితే ఇక పార్లమెంట్లో సేమ్ రచ్చ కొనసాగింది. రాహుల్వి పిల్ల చేష్టలంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయగా బయట సమాజంలో ఏం జరుగుతుందో అదో నేను సభలో ప్రస్తావించానని చెప్పి రాహుల్ గాంధీ అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ వర్సెస్ ఎన్డీఏగా కనిపిస్తూ ఉంది. ఇటు విపక్షాల నుంచి రాహుల్ దాడికి అటు ఎన్డీఏ కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ అంశం ఇటు పెడితే ఇక 3035 ఉద్యోగాలను ఆర్టీసీలో భర్తీ చేసేందుకు ఏమైంది, ఆర్టీసీలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నేపథ్యంలో ఆయన ప్రకటన చేయడం జరిగింది. అయితే గతంలో ఆర్టీసీని మొత్తం అప్పుల పాలు చేసి దివాలా దిశగా తీసుకుపోయి అసలు ఆర్టీసీ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీని మళ్ళీ గట్టెక్కించేందుకు ప్రతి నెల ఆర్టీసీకి సబ్సిడీ డబ్బులు అందజేస్తూ ఆర్టీసీని మళ్ళీ పునరుజ్జీవనం పోస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అందులో ఉద్యోగాల భర్తీని కూడా చేపట్టబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. సో ఇది ఈ అంశం ఇట్లా ఉంటే ఇక అధికారులు ఆఫీసుల్లో కూర్చుంటే నడవదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం. సో మనం నిద్రకు వదిలేయంగా దాదాపు 16 గంటల సమయం ఉంటుంది. 16 గంటల్ని మనం ఎట్లా వినియోగించుకోగలిగితే మనకు అంత మంచి ఫలితాలు ఉంటాయి. అధికారులు చాలామంది ఆఫీసులు వదలట్లేదు, కొంతమంది కలెక్టర్లు ఆఫీసులకే పరిమితం అవుతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లాల్సిందే అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లీడర్లు అందుబాటులో ఉన్నట్టుగా అధికారులు అందుబాటులో ఉండట్లేదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. సో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు ఇవి. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. రైట్, ఇక మంగళవారం ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళలు ఎక్కడికక్కడ చనిపోయారు పాపం. అంటే పాదధూలి కోసం వెళ్ళిరంట. పాదధూలి అంటే ఇప్పుడు బోలే బాబా అని చెప్పేసి ఆయన ఉంటాడు, మంచి ఫేమస్ బాబానే ఆయన. అయితే పాదధూలి కావాలని చెప్పేసి వెళ్ళిరు. అంటే 3-4 రోజులు జరగబట్టిది. అయితే లాస్ట్ రోజు కాబట్టి పాదధూలి ఇట్లా తీసుకొని పోదాం, ఇంటికి తీసుకోదాం అనుకుని ఒక్కసారి మీద పడితే యూపీలో తొక్కిసలాట 116 మంది మృతి. హత్రాస్లో జరిగిన సత్సంగులో ఘోరం. మృతుల్లో 7 చిన్నారులు, 108 మంది మహిళలు. 108 మంది ఆళ్ళు, వీళ్ళు ఒకరే మగవారు. వందలాది మంది గాయాలు. బోలేబాబా సత్సంగంలో విషాదం. వేదిక నుంచి భక్తులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు. ఒకే గేటు ఉండడంతో తీవ్రమైన రద్దీతో తొక్కిసలాట. పదుల సంఖ్యలో జనం ఊపిరాడక మృతుల ఫ్యామిలీలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వేలాది మంది హాజరైన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరగడంతో 116 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో 7 చిన్నారులు, 108 మంది మహిళలు ఉన్నారు. వందలాది మంది భక్తులు గాయపడ్డారు. మంగళవారం యూపీలోని హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామం వద్ద నిర్వహించిన బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం జరిగింది. 100కు పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటనకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఘోర ఘటన ఇది. ఈ ఘటన అందరినీ కలిసివేసింది నిన్న. సో చాలాసార్లు కూడా ఈ ప్రికాషన్స్ పాటించకుండా పాదధూళి ద్వారా బాబా నడిచిన పాదధూళి కనుక తమ దగ్గర ఉంటే తమ బతుకులు మారిపోతాయని విశ్వసిస్తున్న వారి సంఖ్య పెరగడంతో ఆ పాదధూళి కోసం ఎగబడడంతో జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఆశ్రమంలో 5,000 మంది పడతారు, కాకపోతే 15,000 మంది మొత్తం పోయి కూర్చున్నారంట. మొత్తం బాగా కిక్కిరిసిపోయింది. పూణే రోడ్డు ప్రమాదం, 5 దుర్మరణం. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణకు చెందిన 5 మృతి చెందారు. చనిపోయిన వారంతా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన వారట. పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5 తెలంగాణ వాళ్ళు, ముఖ్యంగా
సంగారెడ్డికి సంబంధించినటువంటి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంత వాసులు 5గురు మహారాష్ట్ర వైపు వెళ్తా ఉంటే పూణే దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు చనిపోయినటువంటి వార్తను విషాద వార్తగా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 13 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 20 జిల్లాల్లో 6.71 లక్షల మందిపై వరదల ప్రభావం చూపాయి. అయితే కజిరంగా నేషనల్ పార్క్ లోకి భారీగా నీళ్లు చేరినాయి. కజిరంగా నేషనల్ పార్క్ లో అందులో ఉన్నాయి, గతంలో ఒకసారి బయటకు వచ్చినాయి కూడా జంతువులు. సో అది ఇక రాహుల్వి పిల్ల చేష్టలు. లోక్సభలో ప్రతిపక్ష నేతపై ప్రధాని మోడీ ఫైర్. సింపతి కోసమే సభలో డ్రామాలు ఆడుతున్నారు. అగ్నిపథ్ ఎంఎస్పీపై అబద్ధాలు చెప్తున్నారు. దేశంలో హిందువులకు వ్యతిరేకంగా కుట్ర. థర్డ్ టర్మ్ లో 3 రెట్లు స్పీడ్ గా పనిచేస్తాం. మీకు వచ్చింది 99/100 కాదు, 99/543. కాంగ్రెస్ పారాసైట్ పార్టీ. జూలై 1న ఖటాఖట్ దివాస్ అని ఎద్దేవా. ఆ ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లాను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. చేసిన తప్పులు చెప్పుకోకుండా పిల్లలు సింపతి కోసం ఏడ్చినట్టుగా రాహుల్ చైల్డిష్ బిహేవియర్ తో వ్యవహరిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలు వరుసగా 3వసారి అధికారాన్ని అప్పగించారని, అయినా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఎన్నికల్లో తామే గెలిచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు అంటే రాహుల్ గాంధీ దాని గురించి ఏమంటాడంటే, నిజాలే మాట్లాడినా, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నదే సభలో ప్రస్తావించా. రాహుల్, హిందూ సమాజాన్ని నేను కించపరచలే. రికార్డులో కామెంట్లు తొలగించడంతో షాక్ కు గురయ్యా. ఇవి పార్లమెంట్ సిద్ధాంతాలకు విరుద్ధం. తన కామెంట్లను పునరుద్ధరించాలని స్పీకర్ కు లేఖ. లోక్సభలో తాను మాట్లాడింది అంతా నిజమే అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని తాను ఎక్కడ కించపరచలేదని అన్నారు. నిజం మాట్లాడినా, అవినీతిపై ప్రశ్నించినా కొందరికి నచ్చదని విమర్శించారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ సెషన్కు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే తన స్పీచ్లోని కామెంట్లను రికార్డుల నుంచి తొలగించినట్టు స్పీకర్ ప్రకటించగా స్పీకర్ కు రాహుల్ ఒక లేఖ రాసి వాటిని పునరుద్ధరించాలని కోరడం జరిగింది. అయితే వాస్తవానికి ఇక్కడ పిల్ల చేష్టలైతే మణిపూర్లో హింస జరుగుతా ఉంది, సివిల్ వార్ దిశగా పోతా ఉంది అని చెప్పడం చిన్నపిల్లల చేష్ట అవుతుందా? రైట్, ఇక్కడ రామ మందిరం స్లాబు కురుస్తుంది అని చెప్పడం పిల్ల చేష్టలా? ఢిల్లీ టెర్మినల్ 1 ఆ రూప్ పడిపోయింది, ఇది పిల్ల చేష్టలా? ఇక్కడ నీట్ పరీక్ష లీక్ అయింది. ఈ అన్ని అంశాలు ప్రస్తావిస్తే ఇవి పిల్ల చేష్టలు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం, ఏది మన నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఇది మరి పిల్ల చేష్టలు ఆయనలాగా అనిపిస్తా ఉంది. వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ గారు తన పదునైనటువంటి స్పీచ్తో ఎన్డీఏను 2 రోజుల పాటు ఉక్కిరి బిక్కిరి చేస్తే ఏం చేయాలనో తెలవక పిల్ల చేష్టలు అన్నాం. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉంది. నీట్ ఎగ్జామ్ లీక్ అయితే ఇప్పటి వరకు నోరు తెరవకుండా మాట్లాడనటువంటి నరేంద్ర మోడీది పిల్ల చేష్టలు. అలాగే ఇక్కడ మణిపూర్ ఘటన పైన ఇప్పటి వరకు స్పందించినటువంటి నరేంద్ర మోడీ గారిది పిల్ల చేష్టలు. వీటిని పిల్ల చేష్టలు అంటారు నరేంద్ర మోడీ గారు. యావత్ భారతదేశం అంతా ప్రత్యక్ష ప్రసారంలో చూసింది. ఎస్, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట ఏంది? శివుడికి ఎడమ చేతిలో ఉన్నటువంటి త్రిశూలం శాంతికి స్వరూపం, అది నాకు ఆదర్శం అని చెప్పిండు. దాన్ని హిందువులకు కించపరిచిన ఏ హిందూ సమాజంలో ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా ఉండాలని ఉంటుంది, హింసకు పాల్పడొద్దని ఉంటుంది. సో మీరు నరేంద్ర మోడీ గారు, మీరు ఆ తర్వాత మీ సంస్థ చేస్తుంది, RSS లాంటివి చేస్తున్నాయి ఈ హిందూ వ్యతిరేక విధానాలని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారికి సహజంగానే ఇది జీర్ణమయ్యేటువంటి అంశం అయితే కాదు. క్లోజ్ ఇవి ఓపెన్ చేయన్నా ఏడబెట్టినవి. ఒక్క నిమిషం ఆగన్నా, తొందరపడదు, జస్ట్ వెయిట్. డేట్ ఎంత ఇవాళ? ఇదేనా ఇవన్నీ? రైట్, ఇట్లా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి యావత్ ప్రపంచం చూస్తూ ఉంది. ప్రజలారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, పార్లమెంట్లు మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ను మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఘటన మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఘటనని. సో ఇక్కడ నరేంద్ర మోడీ మాటల పైన విశ్వాసం ఉందా, లేకపోతే రాహుల్ గాంధీ మాటల పైన విశ్వాసం ఉందా? ఒకసారి పోల్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
రైట్, ఈ క్రింది వాటిలో ఎవరు నిజాన్ని మాట్లాడారు, ఎవరు అబద్ధం చెప్పారు? దయచేసి ఈ పోల్లో పాల్గొని మీరు చెప్పండి. ఇక డిఎస్సి పోస్ట్ పోన్ గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన క్లియర్ కట్ గా ఒక ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మార్నింగ్ న్యూస్ నుంచి, అసలు ఈ డిఎస్సి పోస్ట్ పోన్ కి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ లేదా రేపట్లోగా ఈ అంశం పైన తప్పకుండా ఒక ప్రకటన రావాలి సార్. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి చాలా మంది నాకు మెసేజ్లు కూడా చేయడం జరిగింది. విద్యార్థులు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వద్దు అనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రజాభిప్రాయాన్ని కూడా ఇక్కడ మార్నింగ్ న్యూస్ లో తెలిపే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ పోల్ చూసుకుందాం. పార్లమెంట్ లో కీ అనబడ్డది. ఈ ఇద్దరిలో ఎవరి మాటలు నిజం? రాహుల్ గాంధీ నిజం మాట్లాడాడు అనుకుంటున్నారా లేదా మోడీ నిజం మాట్లాడారు అనుకుంటున్నారా? ఈ పోల్ తర్వాత డిఎస్సి పైన మనం ఒక పోల్ పెట్టుకుందాం. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలా లేదంటే డిఎస్సి ఉంచాలనేటువంటి అంశం పైన మనం ఒక పోల్ కూడా పెట్టుకుందాం. ద మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక పార్లమెంట్ లో ఇద్దరిలో ఎవరి మాటలు నిజం? రాహుల్ నిజం మాట్లాడాడు అనుకునే వాళ్ళ పైన, మోడీ నిజం మాట్లాడాడు అనుకునే వారు కింద. ఒకసారి రిజల్ట్ కనుక చూస్తే దాదాపు 74% మంది ప్రజలు రాహుల్ గాంధీ నిజం మాట్లాడాడు అని చెప్పి 74% మంది ప్రజలు చెప్తా ఉంటే, ఈ మోడీ నిజం మాట్లాడాడు అని చెప్పి 26% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇది దాదాపు 1300 మంది ఈ ఓటింగ్ లో పాల్గొని తమ అభిప్రాయాన్ని చెప్పారు. 1400 మంది మాట్లాడే అభిప్రాయాన్ని చెప్పారు. అంటే పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ రాహుల్ గాంధీ వైపే సమాజం చూస్తా ఉంది. ఆయన మాట్లాడిన మాటల్లో సత్యం ఉందనేటువంటి మాటను ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి ప్రజల్లో 75% మంది అభిప్రాయపడతా ఉన్నారు. సో అది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్త. అయితే ఇక ఒకసారి డిఎస్సి పోస్ట్ పోన్ కి సంబంధించినటువంటి పోల్ ను కూడా పెడదాం. డిఎస్సి పైన మెజారిటీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, చాలా మంది దీనికి సంబంధించి కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఒకసారి పోల్ పెట్టుకుందాం. అసలు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలా వద్దా, చేయాలంటే ఎందుకు చేయాలి, కారణాలు ఏంటంటే ఏం చెప్తావు సుదర్శన్ అన్న? అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పేసి ఉంది. అంటే 3 నెలల గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి కూడా గతం నుంచి అవి రిక్వెస్ట్లు వస్తున్నాయి, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, తర్వాత అప్పుడే డిఎస్సి ఉంది. గ్రూప్ 2 సిలబస్ వేరు, తర్వాత డిఎస్సికి సంబంధించి ఆయా సబ్జెక్టులు చదువుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ రెండు క్లాష్ అయితే అంటే 2 జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోతుంది. దాంతో మాకు 100% ఇది పోస్ట్ పోన్ చేయాలి, తర్వాత గ్రూప్ 2 వేరే రాసుకుంటాం, తర్వాత గ్రూప్ 1 వేరే రాసుకుంటాం, తర్వాత మేము డిఎస్సి కూడా రాసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళది న్యాయమైన డిమాండే. 100% ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందిస్తే మంచిగా ఉంటుంది. రైట్, పోల్ కూడా పెట్టడం జరిగింది. డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయాలా వద్దా? పోస్ట్ పోన్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ, పోస్ట్ పోన్ చేయకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ అభిప్రాయంలో మీరు కూడా పాల్గొనండి, ఓటింగ్ లో పాల్గొనండి. కామెంట్ రూపంలో పెడతా ఉన్నారు. కామెంట్ లో పెట్టకుండా ఓటింగ్ లో పాల్గొనే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయాలా వద్దా? విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ల బతుకులు, ఆర్టిజన్లను క్రియేట్ చేసినాడు మహాత్ముడు కేసీఆర్ ఆర్టిజన్లను పెట్టి ఆర్టిజన్లకు సంబంధించి ఇక వాళ్ళ బతుకులు మారిపోతాయని చెప్పిండు, వాళ్ళ రెగ్యులర్ ఉద్యోగాలని చెప్పిండు. 20,000 మంది అక్కడ బడియేస్తా ఉన్నారు. పాపం వాళ్ళ ఉసురు కేసీఆర్దే. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి అంటున్నారు. రైట్, మీరు ఇప్పుడు డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయాలా వద్దా అంటే కామెంట్ చేస్తా ఉన్నారు కదా. దాదాపు ఇప్పుడు ఎంతమంది కామెంట్లలో పాల్గొంటున్నారో ఇక్కడ తెలుస్తుంది. సో మీ అభిప్రాయం ఏందో తెలుస్తుంది. పోస్ట్ పోన్ చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది, చేయకూడదు అనుకునే వాళ్ళు ఎంతమంది, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక్కడ మాక్సిమం పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. చూడాలి. రైట్గా ఆఫీసుల్లో కూర్చుంటే నడవది, జనంలోకి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. వారానికోసారి జిల్లాలో పర్యటించండి, నెలకోసారి శాఖల వారీగా రివ్యూలు చేపట్టండి, అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి. కొందరు కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి, పనితీరు ఆధారంగానే అవకాశాలు వస్తాయని వెల్లడి. సెక్రటేరియట్లో అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం నిర్వహించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మంగళవారం సెక్రటేరియట్లో ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి వెంకటరెడ్డి త్వరలో నేను కూడా త్వరలో జిల్లాలో పర్యటిస్తా, వారానికో జిల్లాకు వస్తా, ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తా, ప్రజలను కలిసి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో, స్కీములు అందుతున్నాయో లేదో తెలుసుకుంటా, నా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉంటే, ఎస్ ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాక్షేత్రంలోకి పోయి అక్కడో శిలాఫలకం అక్కడోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక వేవ్ స్టార్ట్ అవుతుంది, అది జరగాలి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని మీరు దిగిన తర్వాత ఇక అందరు అధికారులు దిగుతారు, ఏమంటారు? ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు అందరూ సెక్రటేరియట్లో అందుబాటులో ఉంటూనే కనీసం వారానికోసారి జిల్లాల పర్యటనకు వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు పనుల పురోగతిని పర్యవేక్షించాలి. నెలకోసారైనా శాఖల వారీగా అధికారులతో రివ్యూ చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలి అని దిశానిర్దేశం చేశారు. త్వరలో తాను కూడా జిల్లాలో పర్యటిస్తానని, ప్రజలను నేరుగా కలిసి మాట్లాడతానని, అందరం కలిసి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక 6న ప్రజాభవన్లో కలుద్దాం చంద్రబాబు లెటర్కు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చిండు. ఈ నెల 6 తారీఖు అంటే ఇంకొక 3 రోజులు ఉంది, ఈ అవతల వెళ్ళండి. ఆ తర్వాత ఆ రోజు ఆ ప్రజాభవన్లో ఏది పూలే భవన్ ఉంది కదా, అందులో ఇద్దరు కూడా తెలంగాణ అండ్ ఏపీ ముఖ్యమంత్రి కూర్చొని విభజన హామీలపైన చర్చించుకోవడానికి ఇరువురు ముఖ్యమంత్రులు సిద్ధపడ్డారు. ఇక సినీ స్టార్లతో సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై షార్ట్ వీడియోలు చేయండి, వాటిని థియేటర్లో ప్లే చేయండి, అట్లయితేనే టికెట్ రేట్ల పెంపునకు ఒప్పుకుంటాం. సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ షరతు పెట్టిండు. సినీ స్టార్లతో సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ పై షార్ట్స్ వీడియోలు చేయండి, సామాజిక బాధ్యత. ఇక్కడ ఈ చాలా వరకు చాలా మంది చాలా హీరోలు ఇప్పుడు చూసినాం, కంట్రీ డిలైట్ పాలుండే డైరెక్ట్ ఫామ్ టు హోమ్ అని సినిమా హీరో చెప్పి అది కాదని తేలే. తద్వారా ప్రజల్ని మోసగించేటువంటి ప్రకటనలో పాల్గొనకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రకటనలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు చేయడం అనేది సినిమా నటుల బాధ్యతగా గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అది గుర్తు చేస్తూ మీరు ఆ పనులు చేస్తేనే టికెట్ల రేటు పెంచుకోవడానికి మేము అవకాశం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం షరతు విధించింది. ఇది ఒక గొప్ప నిర్ణయం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అదే ఇప్పుడు ఉంటుంది కదా, అది ముఖేష్కు 24 సంవత్సరాలు, అతను పొగాకుతో మొత్తం ఇట్లా ఇంకా అది కాదు, ఇంకోటి ఈ ఉంటాయి ఈ నగరానికి ఈ చిట్ ఫండ్లని, ఈ నగలు ఈడ కొనుర్రి, ఈడ తాకట్టు పెట్టుర్రి, ఈ బంద్ చేయరిగా. అవును. ఇకపై ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇందుకోసం వెబ్సైట్ రూపొందించారు. దీన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైట్ గా సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ సహాయ నిధి ఏదైతే ఉంటుందో, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు, సీఎం రిలీఫ్ దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తారో సీఎం రిలీఫ్ సీఎంఆర్ఎఫ్ కోసం, దాన్ని ఇక నేరుగా కాకుండా ఆన్లైన్లో అవన్నీ స్కాన్ చేసి పెట్టడం ద్వారా ఆన్లైన్లోనే వాళ్ళకు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ను రూపొందించింది. ఇక డిఎస్సి విషయానికి వస్తే, రైట్ గా డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయాలా వద్దా అనేటువంటి పోస్ట్ పెట్టినప్పుడు పోస్ట్ పోన్ చేయాలి అనుకునే వాళ్ళ పైన, పోస్ట్ పోన్ చేయకూడదు అనుకునే వాళ్ళు కింద. ఒకసారి రిజల్ట్ను చూస్తే కనుక 78% మంది డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని అడుగుతూ ఉంటే 22% మంది మాత్రం పోస్ట్ పోన్ చేయకూడదు అని చెప్తున్నటువంటి మాట. సో ఇది ప్రజాభిప్రాయం, ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం మాత్రమే. ఇక మిగతా ప్రజల అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుని దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సొంత జిల్లాలకు తీసుకురావాలి, 317 జీవోను కూడా రద్దు చేయాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే దానిపైన ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉంది. సెల్ ఫోన్ చిచ్చు రైలు కింద పడి తండ్రి కూతుర్ల మృతి అంట. కొడుకు మొబైల్కు అడిక్ట్ అయ్యాడని ఇంట్లో గొడవ, మనస్తాపంతో పట్టాలపైకి వెళ్లిన తండ్రి, ఆపేందుకు వెళ్లిన కూతురు రైలు ఢీకొనడంతో 2 మృతి. అయితే ఆ తండ్రిని ఆపడానికి వెళ్ళింది ఆమె, అప్పుడే రైలు వచ్చేసింది, ఇద్దరు కొట్టేసింది. అబ్బా, ఉట్టిగా చిన్న పంచాయతీ అది. రైట్గా ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTCలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 3035 పోస్టులో 2000 డ్రైవరు,
743 శ్రామిక్, 143 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ సివిల్, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కొలువులు ఉన్నాయి. దాదాపు 3035 ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో కొలువులను భర్తీ చేయబోతుందంటే ఆర్టీసీ బలోపేతం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇక బయటపడుతున్న బియ్యం దొంగలు, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఒక్కో తిమింగలం బయటకు. మొన్న సూర్యాపేటలో సోమనర్సయ్య, ఇక నేను గతంలో చాలాసార్లు చెప్పిన, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి దగ్గర సోమనర్సయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇది ఎందుకో గడికి ఆఫ్ అవుతుంది. సోమనర్సయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ సోమనర్సయ్య అనేటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ బీఆర్ఎస్ లీడర్లతో కుమ్మక్కై 100 కోట్ల రూపాయల పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించిండు, అక్రమాలకు పాల్పడిండని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు సోమనర్సయ్య దొరికిండు. సోమనర్సయ్య గతంలో ఈ పీడీఎస్ బియ్యం ద్వారా అక్రమాలకు పాల్పడ్డ సోమనర్సయ్య దొరికిపోయిండు అడ్డంగా. సోమనర్సయ్యను అక్కడ తిరుమలగిరిలో మొత్తం ప్రజలంతా చీదరించుకునే పని, అతన్ని చూస్తే ఒక దొంగలాగా చూస్తూ ఉంటారు. ఆ సోమనర్సయ్య ఇలా పేద బిడ్డలకు దక్కాల్సిన, పేద బిడ్డల కడుపులోకి పోవాల్సినటువంటి ఆ బియ్యాన్ని అక్రమార్గంగా దొంగతనం చేసి కొట్టుకుపోయినటువంటి బియ్యం దొంగ సోమనర్సయ్య, రేషన్ బియ్యం. సో ఆ సోమనర్సయ్య పైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతనికి ఇప్పటికే కొంతమందిని కాకబట్టే పనిలో ఉన్నాడు సోమనర్సయ్య. నేను 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటా ఉన్నా, పేదల బియ్యం పందికొక్కులాగా మెక్కుతా ఉన్నాడు సోమనర్సయ్య అని చెప్తా ఉన్నా. సోమనర్సయ్య మిల్లులను సీజ్ చేయాలి. సోమనర్సయ్య దందాలన్నీ, ఆయన ఆస్తులన్నీ సీజ్ చేస్తే తప్ప ఇక్కడ పేదవాళ్లకు న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. రైట్, సోమనర్సయ్య పీడీఎస్ బియ్యంలో దొరికింది. ఒక సోమనర్సయ్యనే కాదు, మళ్ళా ఇంకా అటువంటి నర్సయ్యలు చాలా మందే ఉన్నారట. రైట్, ఇక సూర్యాపేటలో సోమనర్సయ్య, తాజాగా కరీంనగర్లో మారుతి. మొన్న 130 కోట్ల మేర బియ్యం పక్కదారి పడితే ఆ సొమ్ముతో ఇతర వ్యాపారాలు. కరీంనగర్ జిల్లాలోని ఏ మిల్లులో చూసినా కోట్లల్లో తేడాలు. గత బీఆర్ఎస్ పాలనలో సహకరించిన సివిల్ సప్లై ఆఫీసర్లు కొత్త ప్రభుత్వం వచ్చాక అక్రమార్కులపై కేసులు పెడతా ఉన్నారట. ఇక వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ బియ్యం దోపిడీ ఆగది. రాష్ట్రంలో బియ్యం దొంగలు బయటపడుతున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా కొన్నాళ్ళుగా రైస్ మిల్లులపై నిర్వహిస్తున్న దాడులతో మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల మేర విలువైన బియ్యాన్ని అమ్ముకున్న అవినీతి సొరచేపలతో పాటు 100 కోట్లకు పైగా బియ్యం బుక్కిన భారీ తిమింగలాలు కూడా బయటపడుతున్నాయి. 100 కోట్ల రూపాయల విలువైన బియ్యం, పేదవాడికి చేరాల్సిన బియ్యం బుక్కిరు దొంగలు వీళ్ళంతా. ఇక అబుజ్మడ్లో ఎన్కౌంటర్, 11 మంది మావోయిస్టులు మృతి, ఇంకా కొనసాగుతున్న కాల్పులు. అడవిలో 1400 మంది జవాన్లు. మావోయిస్టుల నుంచి ప్రతిఘటన, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట. అబుజ్మడ్ ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు చనిపోయారట. ఇటీవల కాలంలో మావోయిస్టుల పైన తీవ్రమైన దాడులు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఆ తర్వాత ఈ దంతెవాడ, ఈ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడులు జరుగుతున్నటువంటి ఘటనలో మావోయిస్టులు అనేక మంది చనిపోతా ఉన్నారు. మరి వాస్తవానికి కూడా మావోయిస్టులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మావోయిస్టు సోదరులారా, ఇప్పటికే అనేక సార్లు నిరూపితమైంది, మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడండి. ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఏది ఓట్ల ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ అడవిని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్గొనండి. తద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మీరు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం అని కాదు, బ్యాలెట్ పేపర్ ద్వారా రాజ్యాధికారం వైపు రండి. ఖచ్చితంగా ఈ ప్రజలకు ప్రజాక్షేత్రంలో మీరు అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఫాసిస్ట్ శక్తులు ఈ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నప్పుడు మీరు బయట ఉంటే లాభం ఉండదు. కాబట్టి దయచేసి మీరంతా మావోయిస్టులకు నేను చెప్పేటువంటి రిక్వెస్ట్ ఒకటే, మీరు రండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజలతో మమేకంగా రండి. ప్రజలంతా ఇక్కడ ఉన్నారు, ప్రజలంతా అడవిలో లేరు, ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రజల కోసం అడవిలో ఉండి కొట్లాడడం కాదు, ఈ ప్రజల దగ్గరకు వచ్చి నిలబడండి, వాళ్ళకు అండగా నిలబడి ఈ ప్రజల కోసం మీరు ప్రయత్నం చేయండి. ఎన్నికల విధానంలోకి రండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను అతి త్వరలో నెరవేర్చుకుంటారు. లేదంటే అక్కడే ఉంటే అనవసరంగా ఈ దాడులు, ప్రాణాల ద్వారా ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా మీ లక్ష్యాలు కూడా నెరవేరేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. మావోయిస్టులకు నేను ఇచ్చే పిలుపు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కూడా మారాలి. మారాలి. బుల్లెట్ నుంచి బ్యాలెట్కి వచ్చేసేయాలి.
గట్టిగా ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. రైట్గా సత్సంగులో తొక్కిసలాట ఇక స్టార్ట్ అయింది అడ్వర్టైజ్మెంట్స్. ఇది ఎట్లా పోవాలి జర నేను మారుస్తా. ఈ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ అంత బేకారు వెబ్సైట్ ఇంకోటి ఉండదు. నిమిషం పడేస్తుంటాడు మళ్ళీ వస్తూనే ఉంటుంది కదిలిస్తే. చూడు ఏమన్నా తీసుకో. ఇది ఇంకోటి ఏం కావాలి? ఈనాడు దిశ. చలో ఈనాడు దిశ తీసుకో. ఇదేనా ఆంధ్రజ్యోతి? ఇది రైట్, ఇదే కదా. రైట్గా సత్సంగంలో తొక్కిసలాట 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం. 150 మందికి పైగా గాయాల పాలు. చనిపోయిన వారిలో మహిళలు పిల్లలే ఎక్కువ. మృతులు పెరిగే ముప్పు. స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మికవేత్త భోలేబాబా సత్సంగ్కు వేలాది జనం. కార్యక్రమం ముగిశాక బయటకు వెళ్లే క్రమంలో తోపులాట, పెను విషాదం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, అమిత్ షా, ఖర్గే, రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు. సో దైవభక్తితో 4 మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు పోయాయి. 150 మందికి పైగా గాయపడ్డారు. 5,000 మందికి మాత్రమే పట్టే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంతో జరిగిన ఘోరం ఇది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా రతిబాన్పూర్ గ్రామంలో భోలేబాబా అనే ఆధ్యాత్మికవేత్త మంగళవారం నిర్వహించిన కార్యక్రమం విషాదాంతమైంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలేనని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. యూజీలోని కిషన్గంజ్ జిల్లాకు చెందిన భోలేబాబా గతంలో పోలీస్ శాఖలోని నిఘా విభాగంలో 18 ఏళ్ల పాటు పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయన్ను నారాయణ సాకర్ విశ్వహరి బాబా అనే పేర్లతో పిలుచుకుంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా తరలి వస్తారట. విషాదంతో ముగిసిపోయింది మొత్తం ఇది. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను బస్సులో తరలిస్తున్న దృశ్యం. బస్సులలో ఓ ఆసుపత్రి వద్ద చెల్లా చెదరుగా మృతదేహాలు పడి ఉన్నాయి చూడండి. ఘోరం. కలెక్టర్లు కదలాలి. కలెక్టరేట్లు దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీగా ఉండాలి. ఒక్కో అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి. తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అధికారులపై ప్రభుత్వానికి రాగద్వేషాలు లేవు. పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు. వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి. నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలి. ఐఏఎస్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. వారానికో జిల్లాలో పర్యటిస్తానని వెల్లడి. సీఎంఆర్ఎఫ్ అక్రమాలకు చెల్లు. ఇక ఆన్లైన్లో వెబ్సైట్ ప్రారంభించిన సీఎం. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణలో సినీ నటులకు బాధ్యత. అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే టికెట్ ధరల పెంపు. సీఎం 100 కిలోలకు మించి గంజాయి పట్టిస్తే 2 లక్షల రూపాయలు రివార్డ్ అని చెప్పి సందీప్ శాండిల్యా ఒక ఆఫర్ చేశారు. వాస్తవానికి అధికారులు కింది స్థాయి క్షేత్రస్థాయికి పోకపోతే పనులు జరగవు. అద్దాల మేడాల్లో కూర్చుంటే కాదు కదా. చిక్కుముళ్ళు విడే దిశగా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య ఆర్న భేటీ. చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ ఓకే. సమావేశానికి రావాలంటూ బాబుకు లేఖ. 10 ఏళ్లుగా అపరిష్కృతంగా సమస్యలు ఈ భేటీలో పరిష్కారం అవుతాయన్న ఆశలు. ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు జరిపిండు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో పరస్పర ఆమోదంతో సమస్యలను పరిష్కరించుకునే దిశగా 2 తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో చిక్కుముళ్ళు విడే దిశగా ఓ అడుగు ముందుకు పడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6న సమావేశం కావాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై సమావేశం అవుదామంటూ చంద్రబాబు రాసిన లేఖకు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఇక ఏపీ ఆధీనంలోని R&B ఆస్తుల స్వాధీనానికి కసరత్తు. కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించిండు. భద్రాచలంలో పంచాయతీల విలీనంపై చొరవ చూపాలి. సీఎంకు తుమ్మల లేఖ రాసిండు. ఇక చంద్రబాబు శక్తిమంతుడు, ఆయనపై కేంద్ర సర్కార్ ఆధారపడి ఉంది. 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలి. రేవంత్ కు హరీష్ రావు సూచన చేసిండు. ఈ 7 మండలాలు ఇచ్చేసింది కేసీఆర్. ఏమైనా మళ్ళీ వాపస్ దేమని వాళ్ళు అల్లుడు డిమాండ్ చేస్తాం. మామకి చెప్పకపోయినావు అప్పుడు. ఆ 10 సప్పుడే కూకున్నాడు. అబద్ధాలు, పిల్ల చేష్టలు. రాహుల్ గాంధీపై ప్రధాని ధ్వజం.
రిజర్వేషన్లు, అగ్నిపథ్, ఎంఎస్పీ సహా అనేక విషయాలపై అసత్య ప్రచారం, హిందువులపై దుష్ప్రచారం ఒక కుట్ర, నీట్ బాధ్యుల్ని క్షమించేది లేదు మోడీ, 3 రెట్లు వేగంగా పనిచేసేందుకే ప్రజలు 3వ సారి గెలిపించారని వ్యాఖ్య, రాహుల్లా ప్రవర్తించవద్దు, మీడియాకు దూరంగా ఉండండి, ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని హెచ్చరిక. ఇక నీట్పై చర్చిద్దాం, మోదీకి రాహుల్ ప్రతిపాదన, సభను ఒక రోజు ముందే వాయిదా వేసిన ప్రభుత్వం, పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం తయారీ, ఇక నీట్ పీజీపై కేంద్రం సమీక్ష, ఆగస్టు మధ్యలో ఎగ్జామ్స్. రైతు భరోసా ఉపసంఘం చైర్మన్ గా భట్టి, సభ్యులుగా శ్రీధర్ బాబు, తుమ్మల, తర్వాత పొంగిలేటి జీవో జారీ చేసి. ఇక రైతు భరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధి విధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. చైర్మన్ గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను గత నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. అయితే ఈ ఉప సంఘం ఏర్పాటుపై 11 రోజుల తర్వాత మంగళవారం సీఎస్ శాంతికుమార్ జీవో జారీ చేయడం గమనార్హం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా వ్యవహరించబోతా ఉన్నాడు. ఇక 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు, ఖజానాకు ఆదాయం ఎలా, నేడు కీలక శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నాడు. 3వ వారంలో అంటే ఈ 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. ఇక బ్యారేజీలపై అబద్ధాలు, విచారణ తప్పుదో పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు, కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు, గతంలో చక్రం తిప్పిన వారు ఇప్పటికి ముఖ్య స్థానాల్లో, వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి, మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకు నో. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా, కమిషన్ ఏ సమాచారం కోరినా అందరూ కూడబలుకొని ఒకే రకంగా చెప్తూ వాస్తవాలు వెల్లడి కాకుండా చేస్తున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందని, అందుకే సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కోరిందని తెలిసింది. కానీ అఫిడవిట్లలో కీలక అంశాలు లేవని కమిషన్ గుర్తించిన సమాచారం. విచారణ కమిషన్ కు సమగ్ర సమాచారం అందించాలని పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. ఇక టీజీఎస్ ఆర్టీసీలో 3035 కొలువులు, ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం, త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇక గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు లేదంటే బెన్హార్ మహేష్ దత్ కు అవకాశం, త్వరలో మరోసారి ఐఏఎస్ల బదిలీ జరిగే అవకాశం ఉందట. 213 మంది ఖైదీల క్షమాభిక్ష షరతులతో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి జైలుకు తరలింపు, నేడు కౌన్సిలింగ్, జాబ్ మేళా, ఆపై విడుదల చేయబోతా ఉందట. తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టబోతా ఉంది 213 మంది ఖైదీలకు. మరి అందులో ఎవరెవరు ఉండబోతా ఉన్నారు, ఏం కథ అనేది తెలియాల్సినటువంటి అంశం. అయితే ఖైదీల విడుదల కోసం గత కొంతకాలం నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతా ఉన్నాయి. చాలా మంది ఖైదీల కుటుంబాలు కూడా నన్ను కలవడం జరిగింది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇక విద్యుత్ కమిషన్ గడువు 4 రోజుల పెంపు, ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వండి. ఇంధన శాఖ కేసీఆర్ పై వేచి చూసే ధోరణి అవలంబిస్తా ఉన్నది. ఇక విహారయాత్ర విషాదాంతం, పూణే సమీపంలో రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టిన కారు, నారాయణఖేడ్కు చెందిన 5 యువకులు మృతి. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 5 మావోయిస్టులు మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. అబుజ్మడ్ అడవుల్లో ఆపరేషన్ పాల్గొన్న 1400 మంది జవాన్లు, కొనసాగుతున్న కూంబింగ్, తుపాకులు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారట. ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు, భూ వివాదంపై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు, మనస్తాపంతో పొలంలోనే బలవన్మరణానికి పాల్పడ్డ రైతు ప్రభాకర్ చనిపోతూ వీడియో, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, దర్యాప్తునకు సీఎం ఆదేశాలు జారీ చేసింది. నిన్న నమస్తే తెలంగాణలో ఫోటోతోటి ఈ ఫోటో వేసేసి రైతు ఆత్మహత్య అని రాసింది. కాకపోతే ఏంటంటే భూ వివాదంతో రాయలేదు, ఎందుకంటే భూ వివాదం దేంతో వచ్చింది, ధరణితోటి వచ్చింది. ధరణి ఎవరు తెచ్చిండు, కేసీఆర్ తెచ్చిండు, అది కథ. రైట్, ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. రైట్గా యూపీలో పెను విషాదం, తొక్కిసలాటలో 107 మంది మృతి, మరో 150 మందికి పైగా గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. హత్రాస్లో మతపరమైన ప్రోగ్రాంలో ఘటన, ఏడాదికి ఒక్కసారే జలప్రసాదమట. యూపీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంగళవారం భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 107 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, మరో 150 మంది గాయపడ్డారు. హత్రాస్ జిల్లా సికందరారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిబాన్పూర్ లో బోలేబాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమం సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందట. పాపం ప్రాణాలు వాయి. ఏం లాభం, క్రేజీ లుక్ అట, చూపులతో కట్టిపడేస్తున్న చందమామ. ఇక చెస్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం, టాప్ 10లో తొలిసారి 3 భారత గ్రాండ్ మాస్టర్స్. మహిళా విభాగంలో హారిక 2వ స్థానం పదిలంగా ఉందట. ప్రజ్ఞానంద మామూలుగా ఆడాడు పిల్లగాడు. వికసిత్ భారత్ కోసం, జనం కోసమే పనిచేస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తే 80 కోట్ల మందికి మళ్ళీ రేషన్ ఫ్రీ ఎందుకు సార్? 25 కోట్ల మందికి తగ్గేది ఉండే కదా. నేషన్ ఫస్ట్ అనేదే మా నినాదం, లోక్సభలో ప్రధాని మోడీ. డ్రగ్స్ అంటే వనకాలి, ఈ ఏడాది 10,000 సైబర్ క్రైమ్స్,
మర్డర్, రేప్ కంటే ఏమో డేంజర్ ఇది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెరిగిపోయిన డ్రగ్స్ రవాణా. సినిమా టికెట్లు పెంచాలనే వారు డ్రగ్స్ కట్టడికి వీడియోలు చూపించాలి. సినిమా వాళ్ళు సహకరిస్తేనే ప్రభుత్వం సహకారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కమాండ్ కంట్రోల్లో వాహనాల ప్రారంభం అని చెప్పేసి. సమాజంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ అతిపెద్ద సమస్యగా మారాయని, మర్డర్ అత్యాచారాల కంటే ఎమ డేంజర్ గా తయారయ్యాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హత్యతో ఒక్కరే చనిపోతారని, కానీ డ్రగ్స్ వల్ల ఒక తరమే పనికి రాకుండా పోతుందన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 ద్విచక్ర వాహనాలు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు 27 కార్లు, 59 ద్విచక్ర వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది విద్యార్థులు, ఉద్యమకారుల బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని మనమంతా కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవాలని కోరాడు. అడవిని కాపాడాలి, సంపదను, వనరులను సృష్టించుకోవాలి, పోడు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. విద్యా వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలుగుపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రారంభించారు. ఇక బాబు రేవంత్ భేటీకి ఏర్పాట్లు. ఈ నెల 6న హైదరాబాద్ లో సమావేశం. విభజన చట్టంలోని అంశాల పరిష్కారమే ప్రధాన ఎజెండా. ఆస్తుల పంపకాలపైన క్లారిటీ. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీకి సర్వం సిద్ధమవుతుంది. ఈ నెల 6న హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య కీలక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ సర్కార్ సిద్ధం చేసే పనిలో పడింది. రైట్గా సీఎంల భేటీని స్వాగతిస్తున్నాం. విభజన సమస్యల పరిష్కారానికి మార్గం ప్రజల తరఫున చర్చించడం మంచి పరిణామం. కేసీఆర్, జగన్ కలిసి భోజనం చేశారే తప్ప ప్రజా సమస్యలపై చర్చించలేదు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. నా వ్యాఖ్యలు ఎందుకు తొలగించారు? లోక్సభలో బీజేపీ పెద్దలపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ గాంధీ లేఖ. ఇది పార్లమెంటరీ సిద్ధాంతాలకు విరుద్ధం. నా వ్యాఖ్యలను రికార్డులో పునరుద్ధరించాలి. మోడీ ప్రపంచంలో వాస్తవం అనే అంశానికి తావు లేదని వ్యాఖ్య. మోడీ ప్రపంచంలో ఈడీ ఎదుట మహిపాల్ రెడ్డి హాజరు. ఇటీవల మహిపాల్, ఆయన సోదరుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇక మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదు. ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారని ఆరోపణలు. రైట్గా రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై విచారణ, తక్షణమే నివేదికను ప్రభుత్వానికి అందజేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. రైతులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు. ఇక టీజీఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల. మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం. సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు ఆయన సూచన చేశారు. వాళ్ళను చదువుకోనియండి. కుటుంబ సమస్యలతో పిల్లల చదువులను మధ్యలోనే ఆపేయకండి. విద్య ఒక్కటే మీరు అందించే ఆస్తిగా భావించండి. ప్రైవేట్ స్కూళ్ళలో వేసే స్తోమత లేకనో, సర్కారు బడుల్లో పంపడానికి ఇష్టం లేకనో పిల్లల మీద నిర్లక్ష్యంగా వివరించకండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో బంగారు భవిష్యత్తున్న భావితరాల జీవితాలను నాశనం చేయకండి. దయాగుణం ఉన్న మహానుభావులారా పేద విద్యార్థులకు సాయం చేయండి. పుస్తకాలు, నోట్బుక్స్ కొనుక్కోలేని నిరుపేద పిల్లలకు మీ వంతు సహాయ సహకారాలు అందించండి. బాగా చదువుకొని ఇంట్లో కుటుంబ సమస్యల దృష్ట్యా మధ్యలోనే చదువులు ఆపేసిన ఎందరో పేద విద్యార్థులు వాళ్ళ లక్ష్యాలను చేరుకోలేక నడింట్లో కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు కొంత చేయూతనిస్తే వాళ్ళు ఈ దేశ పురోగతిని మారుస్తారని చెప్పి పెద్దపల్లి రాజన్న ఒక చిన్న కథ ఉన్నది. ఏం కథ అంటే చదువు గురించి, ఈ హెల్ప్ చేసిన వాళ్ళ గురించి. చిరిగిన పంచే చిరిగిన చొక్కా ధరించిన ఓ వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కు వచ్చాడు. ఇద్దరు కుర్చీపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ 2 గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏం తీసుకురావాలని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, జిల్లాలో 10వ తరగతిలో మొదటి స్థానంలో వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తానని మా అమ్మాయికి వాగ్దానం చేశాను. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని అతను అడగడం జరిగింది. మీ అమ్మాయికి అయితే ఒక దోశ చెప్పారు, మరి మీకేం కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు. అతను కొంచెం బాధతో హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బు మాత్రమే ఉంది కాబట్టి ఇంకా నాకేం వద్దు. విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి యజమాని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. నేను వీళ్ళ ఇద్దరికి కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ని అభినందిస్తూ ఇలా అనడం జరిగింది, ఈ రోజు మనం మన హోటల్ తరఫున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకు పార్టీ ఇద్దామన్నాడు. ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు ఒక టేబుల్ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు.
ఆ యజమాని వాళ్ళకు 3 దోశలు పెట్టడంతో పాటు పొరుగు వారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి సత్కరించిన హోటల్ యజమాని వెయిటర్కి కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడి నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి కూతురు. సమయం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల పిమ్మట ఒక రోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ని అదే హోటల్కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు. అనగా హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ని బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ యజమాని కస్టమర్లతో నిండిపోయింది హోటల్ మొత్తం కలెక్టర్ గారిని చూడడానికి. అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థంగా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గారు ఆ హోటల్కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను మా తండ్రితో కలిసి ఈ హోటల్కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంక్ తెచ్చుకున్న విషయం మీకు తెలిసి మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడా అడగకపోవడమే కాక మమ్మల్ని మీరు ఘనంగా సత్కరించడం జరిగింది. ఆనాడు మీరిద్దరు మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్ ప్యాకెట్లు చేసి ఇచ్చారు. ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను ఎప్పుడు నా జన్మాంతం గుర్తుపెంచుకుంటాను. ఈ రోజు నా పార్టీ ఈ పార్టీ నా తరఫున ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను. అలా అని అందరి ముందు హోటల్ యజమానితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది. పేదరికాన్ని ఎగతాళి చేయకుండా వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించాలి, వాళ్ళను ప్రోత్సహించాలి. తద్వారా సమాజాభివృద్ధికి మన వంతు సహాయం చేయాలి అని చెప్పి చిన్న హెల్ప్ చేస్తే అట్లా ఉంటుంది. అంటే గొప్ప ఒక పరిస్థితికి వచ్చిన అయితే నేను విషయం ఏంటంటే నేను చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పాలి. ఇప్పుడు అయితే నేను ఇక్కడ మొన్న చాలామంది ప్రజలు కలవడానికి వస్తే ఒక మాసిపోయిన అంగితోని ఒక తండ్రి ఒక అమ్మాయి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి అమ్మాయి సార్ నాకు చదువుకోవాలని ఉంది సార్, నేను ఒక ఎంట్రన్స్ రాసిన సార్, నాకు 77 ర్యాంక్ వచ్చింది సార్ ఆల్ ఇండియాలో, నాకు అక్కడ సీట్ వస్తుంది సార్, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది సార్, కానీ మా కుటుంబం అక్కడ రోడ్డు పక్కన చిన్న బజ్జీల బండి పెట్టుకొని అమ్ముకుంటాం సార్, మాకు అంత స్తోమత లేదు సార్ అని చెప్పని వస్తే ఆ అమ్మాయి వచ్చి నన్ను జస్ట్ ఇట్లా అడిగింది, ఏం కావాలి తల్లి అంటే, మేము మా గల్లలు అన్నీ తీసేసి చేస్తే మాకు అక్కడ 2 లక్షలు ఉన్నాయి సార్, కానీ నేను ఆ కోర్సు పూర్తి చేయాలంటే నాకు 12 లక్షలు అవసరం ఉన్నాయి సార్ అన్న. అంటే నాకు వెంటనే ఒక పెద్ద ఆయన గుర్తుకొచ్చిండు. ఆ పెద్ద ఆయన నాకేం చెప్పిండంటే, అన్న ఎవరికన్నా పేదవాళ్ళకి సహాయం కావాలంటే నన్ను మర్చిపోకు అని చెప్పిండు. అయితే నేను వెంటనే అమ్మాయి ముందే ఆ ఫోన్ చేసి పెద్ద ఆయన ఒకసారి వీడియో కాల్ చేయొచ్చు అంటే తప్పకుండా చేయండి అని చెప్పిండు. పెద్ద ఆయన వీడియో కాల్ చేయడంతో ఈ అమ్మాయిని చూపించిన, ఈ అమ్మాయి చదువుకుంటా అంటుందన్న, చదువంటే నాకు పిచ్చి అన్న. 97% అమ్మాయికి డిగ్రీ అయిపోయేదాకా కూడా. అయితే మొత్తం డిస్టింక్షన్లో ఉంది అమ్మాయి. చాలా పేదరికం నుంచి వచ్చిన ఒక ముదిరాజు బిడ్డ, చిన్న ఇంట్లో రేకుల షెడ్లో ఉంటున్నటువంటి బిడ్డ. చాలా మళ్ళీ దాంట్లో అది కూడా ఏది ఫైన్ ఆర్ట్స్లో ఒక మంచి కోర్సును సంపాదించింది. నిఫ్ట్ చండీగఢ్లో సీట్ వచ్చింది. సో ఆమె హాస్టల్స్ తర్వాత సెమిస్టర్ ఫీజులు అన్నీ కలిపి 12 లక్షలు అవుతుంటే 2 లక్షలు వాళ్ళు కట్టుకోగలిగారు. ఆ పెద్ద ఆయనని ఇక్కడికి పిలిపించి 10 లక్షల రూపాయల చెక్కు అమ్మాయికి ఇప్పించి పంపించిన నిన్ననే జరిగింది ఆ కార్యక్రమం. సో ఆ అమ్మాయి హ్యాపీగా గంతులేస్తూ వెళ్ళింది, సార్ ఇంకా నేను గొప్పగా చదువుకుంటా సార్ అని చెప్పి వెళ్ళింది. సో అట్లా నేను విద్యను ప్రోత్సహించడంలో చాలామంది అంటూ ఉంటారు, ఎట్లా అంటే నేను సహాయం చేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు సహాయం చేస్తామన్నప్పుడు ఇప్పుడు కాదు నేను అవసరం వచ్చినప్పుడు చెప్తా అని ఈ రకంగా సహాయం చేయించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటానట్టు. సో అటు ఆ పెద్ద ఆయనకు ఇటు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడన్నా ఇది శనార్థి కదా అయిపోయింది. నెక్స్ట్ దిశగా దిశకి ఇక 116 మంది దుర్మరణం, సుమారుగా 150 మందికి తీవ్ర గాయాలు. యూపీలోని అయితే ఒక విషయం, ఇది ఒకసారి అమ్మాయితో వీలైతే కాల్ మాట్లాడదాం. ఎందుకంటే అంటే చాలా మంది దాతలకు కూడా చెప్తా ఉన్నా, అది ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆ పెద్ద ఆయన ఎన్ని కష్టాలు. అమ్మ నమస్తేరా. గుడ్ మార్నింగ్ అన్న. అమ్మ నీకు చదువుకు సరిపడా డబ్బులు అందినాయారా? అందినాయి అన్న. ఇప్పుడు హ్యాపీ కదా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా హ్యాపీ. కాలేజ్కి వెళ్తున్నా అన్న, ఇప్పుడు ఇది సిరిసిల్లాలో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని 29th వెళ్తా చండీగఢ్కి. కలుస్తా అన్న 100% మళ్ళీ వచ్చి. బాగా చదువుకో తల్లి.
అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కదా అంత భారీ మొత్తంలో సాయం చేసి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీట్ క్యాన్సల్ చేసుకోవాల్సి వస్తుందేమో అని అనుకున్నా తెలుసా. ఓకే ఓకే తల్లి, బాయ్. థ్యాంక్స్ అన్న. మంచి తల్లి. అది ఒక అమ్మాయికి మేము చేసినటువంటి కార్యక్రమం. చదువు విషయంలో మేము ఎంతకైనా చేస్తాం. రైట్గా వెల్కమ్ చర్చిద్దాం. ఆర్న చర్చిద్దాం. ఏపీసీ అమ్మ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తా అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు సీఎం రేవంత్ రిప్లై. ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ. సీఎం హోదాలో మొదటి మీటింగ్. విభజన వివాదాలపై ఇరువురి పరస్పర చర్చలు. అయితే మేము కూడా ఎట్లా పడితే అట్లా సహాయం చేయము. వాళ్ళు ఉన్న టాలెంట్, వాళ్ళు ఉన్నటువంటి చాలా మంది వస్తూ ఉంటారు. మామూలుకి సీట్ రాలేదు సార్, సీట్ చెప్తా ఉంటారు. ర్యాంకే రాకపోయా ఎడ చదువుతాడా సార్, అవి అట్లుంటారు అన్నట్టు. చర్చల్లో 5 గ్రామాల విలీనం కీలకం. ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ. సీఎం హోదాలో మొదటి మీటింగ్. విభజన వివాదాలపై ఇరువురి పరస్పర చర్చలు. శాఖల వారీగా ఇప్పటికే సిద్ధమైన జాబితా. వివిధ శాఖల అధికారులు సైతం హాజరు. ఇక పీసీసీ ఛాన్స్ ఎవరికి? ఉత్కంఠగా మారిన ఎంపిక. అన్ని కులాల నుంచి కాంపిటీషన్. మంత్రివర్గ విస్తరణపై ఆధారం. ఢిల్లీలో ఆశావాహుల లాబింగ్. కార్పొరేషన్ చైర్మన్ల జీవోలు సిద్ధం. నేడో రేపో ప్రకటించే ఛాన్స్. తొలి విడతలో వెలువడిన పేర్లకు అధికారిక ఆర్డర్స్. 3 నుంచి 4 పేర్లు మార్చే అవకాశం ఉందట. ఇక రేపు కేబినెట్ విస్తరణ. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించని సర్కార్. రాజ్భవన్ వేదికగా సన్నాహాలు. ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు. పేర్లపై ఏఐసీసీ క్లారిటీ ఇచ్చే ఛాన్స్. తాజాగా గవర్నర్తో స్పీకర్ చైర్మన్ మీటింగ్. చీఫ్ సెక్రటరీ సైతం మర్యాదపూర్వక భేటీ. రేపు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందట. దిశ ఎక్స్క్లూజివ్ వార్త ఇది, క్వశ్చన్ మార్క్తో. కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 5వ తేదీ తర్వాత ఆషాఢ మాసం వస్తుండడంతో రేపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఇప్పటికే దాదాపు ఫైనల్ అయిందని టాక్. ఏఐసీసీ నేతలు మరోసారి పరిశీలించి పేర్లను వెల్లడించే ఛాన్స్ ఉన్నది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. పీసీసీ తరఫున ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే జాబితాను సైతం వారికి సమర్పించినట్టు తెలిసింది. కేబినెట్ విస్తరణతో పాటు టీపీసీ చీఫ్ నియామకం సైతం జరగొచ్చని లీకులు వెలువడుతున్నాయి. తాజాగా చీఫ్ సెక్రటరీ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులతో సమావేశం కావడం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ కేబినెట్ విస్తరణ హడావిలో భాగమైన చర్చలు మొదలైనాయి. కేబినెట్ విస్తరణ జరగవచ్చు, జరగకపోవచ్చు, జరుగుతుందని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్తో కూడిన వార్త. రేపటిదాకా రేపే అంటారు కాబట్టి రేపు జరగకపోతే ఈ వార్తకు వ్యాలిడిటీ. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తా. వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన. ఇక అధికారులు ఆఫీసులు దాటడం లేదు. ప్రజలకు ఉపయోగపడే కొత్త ఐడియాలు ఇవ్వండి. కలెక్టర్లు, ఆఫీసర్లతో రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి థియేటర్లోనూ యాంటీ డ్రగ్స్ యాడ్ ఇవ్వాలి. ఇక షో ప్రారంభానికి ముందు తప్పనిసరి. సినీ నటులతో ఇకపై షార్ట్ వీడియోలు. ఫిలిం ఇండస్ట్రీ కోఆపరేట్ చేస్తే అనుమతుల్లో సహకారం. రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్. రైతు భరోసాకు కేబినెట్ సబ్ కమిటీ. ఇక చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభ్యులుగా 3 మంత్రులు ఉంటారు. నివేదిక అనంతరం ప్రభుత్వ నిర్ణయం. ఇక రాహుల్ది చిన్నపిల్లాడి ప్రవర్తన, తప్పులు బయటపడకుండా సానుభూతి పొందే ప్రయత్నం. ఆయనకు మరింత జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. దేవుడు కనెక్ట్ అయినావు కదా, చెప్పకపోయినా మరిగా. ఎన్డీఏ ఏకైక లక్ష్యం నేషన్ ఫస్ట్. గత 3 టర్ములో 100 సీట్లు మార్కు దాటని కాంగ్రెస్. ప్రధాని మోడీ లోక్సభ నిరవధిక వాయిదా. ఇక వాస్తవ పరిస్థితులనే వివరించా. నా ప్రసంగంలో చాలా భాగాన్ని డిలీట్ చేశారు. ఆ వ్యాఖ్యలు రూల్ 380 పరిధిలోకి రావు. ప్రజల భావాలను వ్యక్తీకరించే స్వతంత్రం ప్రతి సభ్యుడికి ఉన్నది. తొలగించిన కామెంట్స్ను వెంటనే పునరుద్ధరించాలి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖ. ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం గ్రేట్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. నేడు 213 మంది ఖైదీల రిలీజ్. సత్ప్రవర్తన కలిగిన వారికి విముక్తి. వీరిలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 205 మంది చెర్లపల్లి జైలు నుంచి ముందస్తు విడుదల. ప్రభుత్వ విజ్ఞప్తికి గవర్నర్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిండు. ఇవాళ ఒక కెమెరా పంపు అక్కడికి, ఏడికి మన చెర్లపల్లి జైలు దగ్గరికి. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ బాధలు ఏంటి మీరే ప్రత్యక్షంగా వెళ్ళండి వీలైతే చెర్లపల్లి జైలు కాడికి. ఇక ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు. కొత్త విధానానికి సర్కార్ శ్రీకారం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సుల లేఖలు సైతం. ఒరిజినల్ బిల్లులు సెక్రటేరియట్లో సమర్పణ. ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టే యోచనలో ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తూ ఉంది. ఇక సెల్ఫీ వీడియో తీసుకొని రైతు సూసైడ్. తన పొలాన్ని కొందరు ఆక్రమించారని ప్రభాకర్ ఆవేదన. ఖమ్మం జిల్లాలో రైతు ఘటన. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం. భూమిని ఆక్రమించారు. భూమి పంచాయతీ. ఆ భూమి పంచాయతీ పెట్టినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు. నేడు అన్ని పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ. మంత్రి ఆదేశాల మేరకు సర్కులర్ జారీ. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తుది నిర్ణయం. మంచి కార్యక్రమం. కొంచెం ఓపిక పట్టుర్రి. మళ్ళీ మనదే అధికారం. 15 ఏళ్ళు కంటిన్యూ ఉంటాడట. 2 ఏళ్లలో అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 160 వరకు పెరగొచ్చు. బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళదే గెలుపు. పార్టీ జడ్పీ చైర్మన్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
ప్రభాకర్ది ప్రభుత్వ హత్య అని చెప్పి హరీష్ రావు అంటా ఉండు. ఏ ప్రభుత్వ హత్య? ఏ ప్రభుత్వ హత్యనయ్యా? మీ ప్రభుత్వం ఉన్నప్పటిది హత్య అది. అయితే కొంచెం ఓపిక పట్టండి అంటుండు. ఇది ఇంపుడుగాలే ఆశ కేసీఆర్, ఇంకెక్కడిది పాడైంది. రైతు రుణమాఫీకి పైసలు రెడీ, 15 ఆగస్టు నాటికి మరో 9,000 కోట్ల రుణం ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాలో జమ చేసే ప్లాన్. కార్పొరేషన్ అవసరం రాదన్న ఆఫీసర్లు భూములు అమ్మాల్సిన పని లేదని క్లారిటీ. ఇప్పటికే ఖజాన్లో 15,000 కోట్లున్నాయట. ఇంకా మరో 9,000 కోట్లను 15 ఆగస్టు నాటికి సమకూర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్న సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే నిధులను ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ముందుగా భావించిన విధి విధానాలు తయారు చేశాక ఆ ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నటువంటి మాట. రైతు సోదరులారా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతుంది 15 ఆగస్టు లోపట. ఏం చెప్పిండు హరీష్ రావు? నేను రాజీనామా చేస్తా, చెయ్యి ఇప్పుడు రుణమాఫీ చేస్తా అంటే నువ్వు ఎట్ట చేస్తావో చూపి, నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు. మరి రాజీనామా కట్టుబడి ఉన్నావా? ఇప్పుడు మాట మీద ఉంటాడా? మాట మీద ఉంటావా? మాట పక్కకు ఉంటాడా? రేపటి నుంచి వెబ్సైట్ లో కొత్త మార్కెట్ వాల్యూ, తుది దశలో భూముల విలువ పెంపు అంశం. నేడు వివిధ శాఖల ఉన్నతాధికారుల కీలక భేటీ. అన్ని రకాల ల్యాండ్స్ పై పెంపు ప్రతిపాదనలు 30 నుంచి 200% వరకు పెరిగే ఛాన్స్. భూసేకరణపై ప్రభావం పడే అవకాశం ఉందట. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 11 మంది మావోయిస్టుల మృతి, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆదాబ్ హైదరాబాద్ వార్తలను ఒకసారి చూస్తే, ఆజ్కి బాద్ పుస్తకాల బరువు బాల్యాన్ని కుంగదీస్తుంది, చిన్నారుల వెన్నెముక వంగిపోతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు అసలు పుస్తకాలు ఉండవద్దనే నిబంధన ఉన్నా పట్టించుకునే నాదుడే లేడు. తుంగలు తొక్కిన విద్యా హక్కు చట్టం నిబంధనలు, కిలోల పుస్తకాల బరువుతో వివిధ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు, శారీరకంగా మానసికంగా కృంగిపోయి హాస్పిటల్ బాట పడుతూ ఉన్న వైనం. అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జన ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీ, పిల్లలకు తల్లిదండ్రులకు శాపంగా మారి కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్న పుస్తకాల బరువు తగ్గించేలా మేధావులు ప్రభుత్వం మంచిగా రాయరు, అసలు చిన్నగా ఇట్లా వార్తలాగా ఉండొద్దు అది. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు. ఈ దేశంలో రాహుల్ను ఎప్పటికీ రాహుల్ని ఎప్పటికీ క్షమించదు. గతమంతా కుంభకోణాలు. మొన్ననే వారణాసిలా కన్నులోట పోయి గెలిచినావు. ఇంకా ఎవరు క్షమిస్తావు? ప్రజలే క్షమించే పరిస్థితిలో లేరు మిమ్మల్ని. 116 మంది మృతి తొక్కిసలాటలో. ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో పెను విషాదం. రతిబాన్పూర్లో శివారాధన కార్యక్రమం ఏర్పాటు. పోలీసుల నుంచి తాత్కాలిక అనుమతి పొందిన బాబా సభలో ఊపిరాడక అసౌకర్యానికి గురైన భక్తులు. ప్రధాని మోడీ, సీఎం యోగి తదితరులు దిగ్భ్రాంతి. సంఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఆర్టీసీలో 3035 కొలువులు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతి. త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల. ఆర్టీసీలో కొత్త రక్తంతో మరింత బలోపేతం. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్ అంటే భయపడాలి, చదువుకున్న వారు సైతం మోసపోతారు. సైబర్ నేరాలు, గంజాయిపై యుద్ధం చేస్తున్నాం. హత్య, లైంగిక దాడి కన్నా సైబర్ క్రైమ్ పెద్దది. సినీ నటులు వీరిపై అవగాహన కల్పించాలని నిన్న ముఖ్యమంత్రి చెప్తే, కాంగ్రెస్ లోకి తలసాని. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి అఖిలేష్ యాదవ్ ద్వారా రికమెండ్. ఏఐసీసీ అగ్రనాయకులతో సంప్రదింపులు. త్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్. కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ పుకార్లు. హస్తం గుడికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు చేరిక. అదే దారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం. గాంధీ భవన్ గేట్లు కుల్లా ఉన్నాయన్న దీపాదాస్ మున్షి. సో మొత్తానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఫైరవీల్ చేస్తున్నది ఒక వార్త. నీటిపై ఈ రోజైనా మాట్లాడదాం. విద్యార్థుల్లో విశ్వాసం కలిగించండి. 2 కోట్ల మందిపై ప్రభావం. నీట్ చర్చకు చొరవ చూపాలి. ప్రధాని మోడీకి రాహుల్ లేఖ రాసిండు. ఊడిపోయే సర్కార్. మోడీది నడిచే ప్రభుత్వం కాదు, పడిపోయే ప్రభుత్వం. 400 సీట్లు అన్నారు, ఫెయిల్ అయ్యారు. న్యాయంగా అయితే మేమే విజయం సాధించాం. ఇండియా అభ్యర్థి విజయం రాముడి తీర్పు. ఈవీఎంలో నమ్మే పరిస్థితి లేదన్న అఖిలేష్ యాదవ్. ఇక రాయల్గా రియల్ మోసం. రంగారెడ్డి జిల్లా తోలుకట్టలో ప్రైడ్ ఇండియా అరాచకాలు. జీవో నెంబర్ 111 ఉల్లంఘిస్తున్న పట్టించుకునే అధికార గణం. బిల్డర్స్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీ. నోటీసులతో సరిపెడుతున్న గ్రామ కార్యదర్శి. ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇక ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు యువజన సమస్యల పరిష్కారానికి భేటీ. ఈ నెల 6న ప్రజాభవన్లో ఇద్దరు సమావేశం. మట్టి రాసిన మరణ శాసనం. 116 మంది దుర్మరణం. బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం. ఆయన పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట. 100 మంది గాయాలు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘటన. ఆయన పాదధూళి అట. అందుకే
బోలే బాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలో కలిసిపోయి పెను విషాదం ఘటన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా పుల్రాయి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన బోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కేసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు, 100 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు పడి బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కేసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. ప్రైవేట్ కార్యక్రమం కావడంతో సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనుమతిచ్చారు. వేదిక బయట భద్రతను స్థానిక పోలీసులు కల్పించారు. వేదిక లోపల నిర్వాహకులే భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో భక్తులను నియంత్రించడం వారి వల్ల కాలేదు. నేలపైనే మృతదేహాలు. తొక్కేసలాట జరిగిన అవునన్నా ఇది ఇందులో పంపిన కదా, ఒక్క నిమిషం. ఈనాడు ఇది కాదు అది భరత్ పైన ఉంటుంది. రైట్ రైట్ రైట్గా ఇగో ఇది విషాద ఘటన. నేలపైనే మృతదేహాలు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు హత్రాస్లోని సికందర్రావు ఆసుపత్రి వద్ద నేలపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్పృహ కోల్పోయిన వారు మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడిన వారు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకొని కనిపించారు. వారి చుట్టూ బంధువులు ఉన్నారు. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు, కనీసం ఆక్సిజన్ కూడా లేదట. ఇది యూపీలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి. వినూత్న ఆలోచనలతో ముందుకు రండి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. త్వరలోనే జిల్లాలు పర్యటిస్తానని ఆయన స్పష్టీకరణ. డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు. అలాంటి పోలీసులను ఏసీబీ విజిలెన్స్ వెంటాడుతాయి. పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణలో భాగం కావాలని సినీ పరిశ్రమకు పిలుపు. రాహుల్ది పిల్ల చేష్ట. సానుభూతి కోసం కొత్త నాటకాలు. అంబేద్కర్ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది. రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది? హిందువులు హింసావాదులని అనడం సంస్కారమా? లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని మోడీ. రైతు భరోసా విధి విధానాల మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా బట్టి సభ్యులుగా తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు. 231 మంది ఖైదీల క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పూణేలో రోడ్డు ప్రమాదం. సంగారెడ్డి జిల్లాకు చెందిన 5 యువకుల దుర్మరణం. కొత్త బీటెక్ సీట్లు 20,500. అలాగే 6న కలుద్దాం. ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్రబాబు సీఎం రేవంత్ లేఖ. విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనకు స్పందన. ఇక టీజీఎస్ఆర్టీసీలో 3,035 కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. అత్యధికంగా 2,000 డ్రైవర్ పోస్టులు. కొత్త రక్తంతో సంస్థ బలోపేతం అవుతుందని మంత్రి పొన్నం ఆశాభావం వ్యక్తం చేసిండు. ఇక బర్డ్ వాచింగ్, నైట్ క్యాంపింగ్, మధ్యలో బోటింగ్ అంట. ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు. అటవీ జలవనరుల ప్రాంతాల్లో అభివృద్ధి. 3-4 ప్రాంతాల్లో కలిపి ఒక సర్క్యూట్. నోడల్ ఏజెన్సీగా టీజీఎఫ్డిసి. లక్నవరం వద్ద పర్యాటకుల విడిది కోసం ఏర్పాటు చేసిన గుడారాలట. ఆ గుడారాలలో ఉండాలి. మళ్ళీ మనమే వస్తాం ఈసారి 10. ఎప్పుడు మనం ఎన్నికలు ఎప్పుడు ఏం కదా, మళ్ళీ మనమే వస్తాం ఈసారి. 15 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు. జెడ్పీ చైర్మన్లతో భరాసా అధినేత కేసీఆర్ మీటింగ్ పెట్టిండట. విషయం ఏంటంటే జెడ్పీ చైర్మన్లకు వీడుకోలు సమావేశం నిన్న మనం భువనగిరిలో పోతింగా వీడుకోలు సమావేశం. సత్ప్రవర్తన కింద 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ. సత్ప్రవర్తనతో ఉండడమే నేను చేసిన తప్ప సార్, ఇదే సత్ప్రవర్తనతో బయట బతకలేను, ఇక్కడే సురక్షితంగా ఉన్నా అని చెప్పి ఒక ఖైదీ అంటా ఉన్నాడట. కోటిపల్లి రిజర్వాయర్లో పర్యాటకులు. శ్రీరామ్ సాగర్ బ్యాక్వాటర్ సమీపంలో జింకలు దుంకుతా ఉన్నాయట. ఇక పూణేలో రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయినటువంటి 5 వీళ్ళే. ఇక ఒకసారి ఈమె నేను తెచ్చిన తెలంగాణను చెరిపేస్తారా? కాంగ్రెస్ రాగానే కరెంటు కోత, తాగునీటి కొరత. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య బాధ కలిగిస్తుందట. అయ్యో, నిన్ను చూస్తే బాధ అనిపిస్తా ఉంది సార్. ఇక గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తారా? అదంతా ప్రజల ఆస్తి, కాపాడాల్సిన ఏముందా గత ప్రభుత్వ ఆస్తి? ఏం గాలబెట్టిరని మీరు ఏమైనా మిగిల్చిర్రా? అన్ని మింగేసిరు. ఫిరాయింపులకు నేను వ్యతిరేకం. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా. బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా. ఓ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీకే అండగా ఉండాలి. పాడి కౌశిక్ రెడ్డి విజిటర్ గా వచ్చి దానంపై ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ పై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటా. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో స్పీకర్ గడ్డం
ప్రసాద్. సర్కారు ఉక్కుపదం, నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం మంకుపట్టట చూడు. ఆర్టీసీలో కనీసం ఈ నిరసన న్యూ ఇందిరా పార్క్ ని ఎత్తేసి మొత్తం ధర్నా ఆర్టీసీలో 3035 కొత్త కొలువులు, 10,000 మంది టీచర్ల పాత స్థానంలోనే బదిలీలైన సెప్టెంబర్ దాకా రిలీవ్ లేనట్టే. సెకండరీ గ్రేడ్ టీచర్లకు తీరని నష్టమట. సత్సంగంలో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో పెను విషాదం. చర్చలతోనే సహకారం, మీతో భేటీకి నేను సిద్ధం. ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి లేక 7 మండలాల సంగతి ముందు ఏర్చాలంట. 7 మండలాలను ఏపీకి ఇచ్చేసినటువంటి మీ మామను పండబెట్టి తొక్కు. ఏ సన్నాసి పంపించాడు అక్కడ ఇచ్చేసి ఆ తర్వాతే చంద్రబాబుతో చర్చించాలి. దొంగల ముఠా వీళ్ళది పెద్దది. విలీన గ్రామాలను వెనక్కి తీసుకురండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల. ఏపీ ఆధీనంలోని ఆస్తులు స్వాధీనానికి చర్యలు. ఛత్తీస్గఢ్లో 11 మంది మృతి. అదాని కోల్మాల్పై దర్యాప్తు. దళిత జెడ్పీటీసీ ఘోర అవమానమట. దళిత బంధు ఇవ్వాలంటూ రాసిన టీషర్ట్తో జెడ్పీ సమావేశానికి జమ్మికుంట జెడ్పీటీసీ సభ్యుని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. దళిత బంధు ఇవ్వాలి కానీ దళిత బంధు నిధులన్నీ ముందే వైన్స్లకు ముందే వచ్చే ఏడాది టెండర్లు కూడా ఇప్పుడే వాళ్ళకి ఎత్తుకపోయిన దుర్మార్గుడు కేసీఆర్. 10 ఏళ్ళు ఏం పీకిరు మరి. రేపు కేబినెట్ విస్తరణ, 10 మంది ఆశావాళ్ళు, ఆ 4 ఎవరో. మరోసారి ఢిల్లీకి సీఎం డిప్యూటీ సీఎం రేవంత్ అస్థినాకు వెళ్ళడం ఇది 16వసారి. మంత్రుల సంఖ్య 17 18. మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పీఠం అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. ప్రభుత్వం మీదే ఉండగా బాబు ఇచ్చేస్తే ఇది మేడం దినపత్రికలో ఇవాల్టి వార్తలు. ఇంకా మనమే వస్తాం ఉండండి అని చెప్తా ఉన్నారు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి. అలాగే ఇక డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయాలా వద్దా అంటే పోస్ట్ పోన్ చేయాలి అని 78% మంది, పోస్ట్ పోన్ చేయకూడదు అని 22% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.